ఛాయల గుండా మనం ప్రయాణం చేశాం, అంచెల గుండా మనం నడిచాం. బ్రతుకు నలిగిన స్థితిలో, కృంగిపోయిన పరిస్థితిలో మనం నడిచాం. కానీ మనల్ని నడిపించింది, మనల్ని ఓదార్చింది, మన చెయ్యి పట్టి నడిపించి మన ప్రభువే, ఆయన ప్రేమే. అందును బట్టి కృతజ్ఞతతో అందరూ కలిసి పాడదాం. ఆయన మంచితనాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, తండ్రి నా బలమైంది నీవే, నిన్నే కనపరుస్తానయ్యా, నిన్నే మహిమపరుస్తానయ్యా. అందరూ కలిసి మరణ ఛాయలో మెరిసిన నీ ప్రేమ, అలిగిన బ్రతుకున కురిసిన నీ కృప. మరణ ఛాయలో గట్టిగా మెరిసిన నీ ప్రేమ, అలిగిన బ్రతుకున కురిసిన నీ కృప. నన్ను బలపరచెనయ్యా, నిన్నే ఘనపరచునయ్యా, నన్ను బలపరచెనయ్యా, నిన్నే ఘనపరచునయ్యా. యేసయ్యా 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 యేసయ్యా, నిన్నే 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 కొలుతునయ్యా, ఆచువయ్యా, నిన్నే నిన్నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా 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 క్షమించండి 2005లో కల్వరి టెంపుల్ 25 మంది, ఈరోజు లక్షల మంది. 25 మంది కాస్త 1000 మంది వర్ధిల్లుచు, 1000 మంది కాస్త 3000 మంది వర్ధిల్లుచు, 3000 మంది కాస్త 30,000 మంది, 30,000 మంది కాస్త ఈరోజు కల్వరి టెంపుల్లో నేను మెంబర్ని అని రిజిస్టర్ అని ఫామ్ నింపి సంతకం పెట్టిన వారి యొక్క సంఖ్య సుమారు 3,50,000 మంది. ఏం కనిపిస్తుంది మీకు?
ఒక సేవకునికి దేవుడు తోడై ఉన్నట్లయితే ఆ సేవ, ఆ సంఘము, ఆ సభ్యులు, ఆ సమూహము, ఆ సమాజము ఏమవుతుంది? వర్ధిల్లుతూ ఉంది. మన కల్వరి టెంపుల్ దానికి నిదర్శనం. దేవుడు నీకు తోడుగా ఉంటే నువ్వు వర్ధిల్లుతావు. పని మనిషిగా పనిచేస్తున్నా వర్ధిల్లుతావు. ఎందుకని? యోసేపు ఏ రోజైనా ఎప్పుడైనా మన చుట్టూ ఉన్న అన్యులు ఈ మాట చెప్పగలరా? అతడు ఇంతగా పైకి వచ్చాడంటే ఒకటి మాత్రం వాస్తవం అండి. ఏమిటి? అతడు సేవిస్తున్న దేవుడు అతనికి తోడుగా ఉన్నాడండి. దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు కాబట్టేనండి ఈ విధంగా సాధ్యమైంది, లేకపోతే కాదండి. ఎన్నిసార్లు ఎంతమంది నాతో ఆ మాట అన్నారు, అయ్యా దేవుడు మీకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఈ స్థలాన్ని మీరు కొనగలిగారు, ఇంత అద్భుతమైన మందిరాన్ని నిర్మించగలిగారు, ఇంత శ్రేష్టమైన ప్రాంగణాన్నిగా ఈ బీడు భూమిని మార్చగలిగారు. ఇది మనిషికి సాధ్యం కాదు. 52 రోజుల్లో ఇంత అద్భుతమైన మందిరం కట్టడం దేవుడు తోడుగా ఉంటే తప్ప. దేవుడు తోడుగా ఉంటే తప్ప ఇంత సంఘాన్ని నడిపించడం సాధ్యం కాదు. ఇంత క్రమశిక్షణ. చాలా మందికి డౌట్ వస్తుంది, మీరు నిజంగా వాక్యం వింటున్నారో నిద్రపోతూ వాక్యం వింటున్నారో? ఎందుకని? అసలు కదలికలే ఉండవు. అంత శ్రద్ధగా ఎక్కడ కనిపిస్తుందో చెప్పండి దృశ్యం. 50 మంది ఉన్న సంఘంలోనే 2-3 లేస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. 100 మంది ఉన్న సంఘంలోనే కదలికలు అస్తమానం టైం చూసుకోవడాలు, వెళ్ళేవాడు వెళ్తూ ఉంటాడు, వచ్చేవాడు వస్తూ ఉంటాడు. మన కల్వరి మహిమోత్సవాలు కావచ్చు, కల్వరి టెంపుల్ సంఘం కావచ్చు, ఒకసారి వచ్చి మందిరంలో కూర్చుంటే కదలరే, ఆమెన్ అని చెప్పేంత వరకు కదలికలు ఉండవే. ఎందుకని? ఇది పరిశుద్ధాత్మ దేవుడు సంచరిస్తూ నడిపిస్తున్న అద్భుతమైన మందిరం.